వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మనమైతే నెల్లూరు వారాది సెంటర్లో ఉన్నాం. దీన్ని బ్లాక్ స్పాట్గా మనం పరిగణించాలి. చెప్పండి, ఎలాంటి ప్రమాదాలు చూస్తూ ఉన్నారు నిత్యం ఇక్కడ? రోజు యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. కార్లు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ స్పీడ్గా వచ్చేస్తుంటాయి. ఇటు పోయే వాళ్ళు కానీ అటు వచ్చే వాళ్ళు కూడా యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి రోజు. మాకు స్పీడ్ బ్రేకర్లు కావాలా, బస్ స్టాప్ కావాలా. బస్ స్టాప్ అసలు లేనే లేదు ఈ ఏరియాలో ఎక్కడా లేదు. రోజు యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి, జరగని రోజు లేదు. మీరు చూసినటువంటి యాక్సిడెంట్లో ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్ గురించి చెప్పాల్సి వస్తే చెప్తాం. ఒక తడవ అక్కడ ఏంటి ఒక ఆయన కూడా యాక్సిడెంట్ జరిగి ఆడ కొడితే ఆడపోయి పడిపోయాడు. ఇక్కడ కొడితే పడిపోయాడు. ఆయన చచ్చిపోయాడు పాపం. ఆయన చచ్చిపోయాడు. ఒక మొన్న కూడా ఏడు కొట్టాడు, ఆడిపోయి పడిపోయాడు. ఇంకొక ఆయన పాపం వాళ్ళకి వాళ్ళకి ఎట్ట ఉందో ఏమో తెలవదు. హాస్పిటల్లో ఉండరు మగోళ్ళే, ఇద్దరు మగోళ్ళే. రేబాల నుంచి వస్తున్నారు వాళ్ళు. అట్ట ఆ పక్క పోతున్నారు. ఇటు నుంచి పోయేవాడు పట్టం కారుతో ఆడ పడిపోయారు వాళ్ళు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఎట్ట ఉందో ఏమో తెలవదు. మాకు ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు లేవు, బస్ స్టాపు లేదు. వాహనాలు వచ్చినా కానీ ఎవరైనా దిగి పిల్లకాయలు ఎక్కించుకొని దిగేటప్పుడు కూడా నిలుచుకునేదానికి కూడా లేదు. ఏమి వేయలేదు అసలుకి. ఏమి లేదు సార్. అసలు ఒక ఫ్రీ బ్రేక్ అని ఉంటే అనుకోవచ్చు. ఏ బ్రేక్ లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు. ఎప్పుడు చూడు యాక్సిడెంట్ లేదు. ఇప్పుడు ఇందాక కూడా ఒకసారి జరిగింది. ఇప్పుడు ఇందాక కూడా జరిగింది. ఇందాక బైక్ ఆటో కొట్టుకున్నారు ఇక్కడ. అదిగో ఇక్కడ మొగదోళ్ళని. మీరు ఎక్కడ అందరూ ఆడున్నారు. మీరు ఇక్కడ జరిగింది, ఇక్కడే జరిగింది. మీరు వచ్చిన తర్వాత మీ ముందుగానే జరిగింది ఇక్కడ. ఇక్కడ అన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రతిరోజు చూస్తూనే ఉంటాం మేము. కానిస్టేబుల్ అన్నా పెట్టాలి మాకు ఇక్కడ. ఇక్కడ పెట్టాల్సిన కానిస్టేబుల్ కూడా పెట్టాలి. లేప ఏకంగా పోతామంటే ఏకంగా వస్తామంటాయి. రావటము కొట్టేయటం వాళ్ళు పాటుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఆగేది కూడా ఉండదు, నిదానం కూడా రాదు సార్. మాకు ఇక్కడ ఫ్రీ బ్రేక్లు లేవు. ఇక్కడ ఇటు సైడ్లే అటు సైడ్ లేకుండా ఆ పక్క చూస్తే స్వాతంత్రాలు లేదు, వారాసంట లేదు. ఫ్రీ బ్రేక్లోనే ఉంటే అనుకోవచ్చు. ప్రభుత్వం ఏం చేస్తున్నారో ఏమో మేము మాకు అసలు పట్టించుకోవట్లే మమ్మల్ని ఎవరిని. ఎందుకు అనేది చెప్తాను. ప్రధానంగా తీసుకుంటే నెల్లూరులో అక్కడ పెన్నా బ్యారేజ్కి సంబంధించి కోవూరు నుంచి వాహనాలన్నీ కూడా ఇటువైపు నుంచి పెన్నా బ్యారేజ్ దగ్గరికి వెళ్తాయి. అయితే బ్యారేజ్ నుంచి వచ్చేటువంటి వాహనాలు అటువైపు యూటర్న్ ఉన్నా కూడా అది కొంత దూరంగా యూటర్న్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి 99% వాహనాలు అటు వెళ్ళి యూటర్న్ చేసుకొని రావు, డైరెక్ట్గా రాంగ్ రూట్లో ఇటు వచ్చేస్తాయి. ఒకటి. నంబర్ 2, ఇది నేషనల్ హైవే కాబట్టి ఇటు కోవూరు నుంచి అంటే వెంకటేశ్వరం బ్రిడ్జ్ పై నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా నేషనల్ హైవే కాబట్టి అత్యంత స్పీడ్గా ఈ వాహనాలన్నీ కూడా లోపలికి వెళ్తూ ఉంటాయి. అంటే నేషనల్ హైవే కాబట్టి మనం ఏం చెప్పలేం, కానీ స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. సో ఇటువైపు నుంచి ఈ వాహనాలు స్పీడ్గా వెళ్ళేటువంటి పరిస్థితి. అదే సమయంలో అటువైపు నుంచి రాంగ్ రూట్లో అంటే యూటర్న్ చేసుకోవడానికి కొంచెం బద్ధకమై ప్రజలు ఇటు రాంగ్ రూట్లో వచ్చేస్తారు. ఈ రాంగ్ రూట్లో రావడం సడన్గా చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచే టర్న్ చేస్తూ ఉన్నారు, ఇటువైపు నుంచి వాహనాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బుచ్చి రేబాల నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా ఇక్కడికి వచ్చి యూటర్న్ చేసుకొని వెళ్తూ ఉంటాయి. అదే సమయంలో అటువైపు నుంచి రాంగ్ రూట్లో వాహనం వస్తే ఖచ్చితంగా ఆ ప్లేస్లో ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇదే జరుగుతోంది ప్రతిరోజు కూడా. ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది అంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని మన సాస్ టీవీ దృష్టికి తీసుకురావడంతో సాస్ టీవీ ఇక్కడికి చేరుకుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ జరిగేటువంటి ప్రమాదాలని స్థానికులు చెప్పడం జరిగింది మనతో. ఎస్, మనం ఇక్కడికి రాగానే చాలామంది వచ్చారు. ఎందుకంటే ఈ ఏరియాలో విపరీతంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని మీద మాట్లాడేందుకు మనతో పాటు ఒకరు ఉన్నారు. మీ పేరు, ఏం చేస్తుంటారు? నా పేరు మొహమ్మద్ అక్బర్. నేను రిటైర్డ్ టీచర్ని. సో ఒక ఉపాధ్యాయుడిగా చెప్పండి, అసలు ఇక్కడ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? ఇది హైవే అండి. ఈ హైవే ఫ్లైఓవర్ నుంచి చూసుకుంటే ఎక్కడ దాకైనా పోనండి, మీరు ఎక్కడ స్పీడ్ బ్రేకర్ అనేది లేదు. వాహనాలు కూడా అతి వేగంగా వస్తుంటాయి. చిన్న చిన్న వాహనాలు అవి మనుషులు తిరిగేటప్పుడు చాలా ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదం జరిగితే చాలా భారీ ఎత్తున ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఏదన్నా
సిగ్నల్స్ కానీ నేమ్ బోర్డ్స్ కానీ ఏం లేవండి ఇక్కడ దాదాపుగా. అందుకని దయచేసి ప్రభుత్వం స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఇలాంటివి కానీ మనకు ప్రొవైడ్ చేస్తే కొద్దిగా సేఫ్గా ప్రజలు ఉండొచ్చు అనే నా ఉద్దేశం. స్పీడ్ బ్రేకర్స్ లాంటివి కానీ ఏర్పాటు చేసి ఉండాలి. బాగుందండి. చెప్పండి, ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి? పోయే బళ్ళు చుట్టూ పడిపోతారు ఆడ, ఇక్కడే అన్ని బళ్ళు కాడ మిస్ అయిపోతారు. అటు అటు దూరేయడము సెంటర్ సరిగ్గా ఇదే సరిగ్గా. సో ఇంకొక యాక్సిడెంట్ స్పాట్ ఏంటంటే ఇది అనమాట. అంటే పెన్నా నుంచి అంటే వెంకటేశ్వరం బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ నుంచి కిందకి డౌన్ అయ్యేటువంటి ప్రాంతము ఇది సాలుచింతల ప్రాంతం. సాలుచింతల అంటారు ఈ సర్కిల్ని. సో ఈ ప్రాంతంలో కూడా చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు. అసలు ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ? ఈ కటింగ్ అయ్యేటప్పుడు లారీలు వస్తాయి, ఆటోలు వస్తాయి. సడన్గా 4 పక్కల నుంచి ఆటో వచ్చినప్పుడు ఇక్కడ బ్రేక్ అవుతుంటుంది, స్లిప్ అయి పడిపోతూ ఉంటారు బళ్ళు. నైట్లో ఇబ్బందిగా ఉంది, చీకటిగా ఉంది. సెంటర్ ఇది చీకటిగా ఉంటుంది, భలే చీకటి. యాక్సిడెంట్ అట్లా జరిగింది. ఇందాక కూడా ఒక బండి పడిపోయింది, ఇప్పుడే ఇందాకనే పడిపోయింది. స్కిట్ అవుతుంది, స్కిట్ అవుతుంది. ఒక్కోసారి 4 పక్కల వచ్చేటప్పుడు లారీ కానీ స్కూటర్ కానీ వచ్చేసి అప్పుడు కొద్దిగా బ్రేక్ అవుతుంది. అట్లా నైట్లో లైట్లు లేవు, నా భలే ఇబ్బందిగా ఉంది. ఇక్కడ నైట్లో లైట్లు లేవు, సెంటర్ కదా, భలే ఇబ్బంది అవుతుంది. కొద్దిగా మనం చూసినట్లయితే కొంత ఇసుక కూడా ఉంటుంది. ఎందుకంటే పెన్నా బ్యారేజ్ నుంచి ఈ ఇసుక తరలింపు కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఇసుక కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ స్పీడ్లో వచ్చినప్పుడు బైక్స్ ఒక్కసారి టర్న్ చేసేటువంటి టైంలో ఈ ఇసుక కూడా స్కిడ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇసుక వల్ల స్కిడ్ అయ్యి చాలా వాహనాలు పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. విజిబిలిటీ కోసం లైట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే నియంత్రణ కోసం వేగ నియంత్రణ కోసం స్పీడ్ బ్రేకర్లు కావచ్చు, లేదంటే బారికేడ్స్ లాంటివి పెట్టడం కానీ, లేదంటే పోలీసులు అధికారులను ఇక్కడ ఎవరినైనా నియమించడం కానీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.